హలో! ఈరోజైతే చెన్నైకైతే జర్నీ స్టార్ట్ అయింది. టైం వచ్చి 1:00 అవుతుంది. ఆ సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేసరికి చూడండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో, ఎలాగైనా వెళ్ళిపోవాలి కాబట్టి అలా అడ్జస్ట్ అయిపోయి అయితే నేను చెన్నై ఎగ్మూర్‌కైతే వచ్చాను. టైం వచ్చి 5:40. అక్కడి నుంచి మళ్ళీ సెంట్రల్‌కైతే బయలుదేరి సెంట్రల్ నుంచి ఆవడికైతే టికెట్ తీసుకున్నాను లోకల్ ట్రైను. నేను ఈరోజు ఆవడిలో ఉన్న ఎస్‌హెచ్ స్పోర్ట్స్ గోడౌన్‌కైతే వచ్చాను. ఇక్కడ ఎందుకు వచ్చానంటే బ్యాట్ నాకింగ్ కోసం అనమాట. బ్యాట్ తీసుకొనొచ్చాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈళ్ళ బ్యాట్ కలెక్షన్ చూసి వృధాగా నేను బయట కొన్నాను బ్యాట్ అనిపించింది. చాలా తక్కువకి. సో, వీళ్ళ దగ్గర అన్ని రకాల బ్యాట్స్ అయితే ఉన్నాయి. సో, ఇతనే వచ్చి ఓనర్ అనమాట. ఇతనైతే స్పోర్ట్స్ మ్యాన్. ఇతను కూడా క్రికెటరే అనమాట. సో, అతను క్రికెట్ జర్నీ అయిపోయిన తర్వాత అయితే స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నాడు. ఈళ్ళ నాకింగ్ పద్ధతి చూడండి. ఆ మెషిన్‌లో అలా బ్యాట్‌నైతే ఫిక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత దానికి నాకింగ్ వచ్చి 8000 స్ట్రోక్స్ అయితే ఇస్తున్నారనమాట నాకింగ్‌కి. అలా సెట్ చేసి ఆన్ చేస్తే ఇంకా నాకింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ అయితే నాకింగ్ జరుగుతది. సో, ఇది ప్రాపర్ నాకింగ్ కాదు. ఆయిల్ ప్లస్ నాకింగ్ చేసి పేపరు ప్లస్ దానిపైన స్ట్రోక్ స్టిక్కర్ అంటిస్తారు. అది మొత్తం చేయాలంటే 1500 దాకా ఖర్చు అయితది. టైం వచ్చి 1 డే పడతది. 12 అవర్స్ దాకా పడతది. సో, నాకైతే టైం లేక నార్మల్ నాకింగ్ అయితే చేపిచ్చాను. ఇది వచ్చి 600 రూపీస్ ఓన్లీ. ఇక్కడ వీళ్ళు బ్యాట్ నాకింగ్‌తో పాటు నేమ్ ప్రింటింగ్ అయితే చేస్తారు. దీనికోసం నేను ఇంత దూరం వచ్చాననమాట. రాజశేఖర్ అన్న బర్త్‌డే గిఫ్ట్ కాబట్టి నేమ్ అనేది ప్రింట్ కోసం. ఇక్కడ వీళ్ళు కాశ్మీర్ విల్లో, ఇంగ్లీష్ విల్లో అలాగే ప్యాడ్స్, గ్లౌస్, బ్యాట్‌మ్యాన్ గ్లౌస్ అలా బాల్స్ ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఇక్కడ దొరుకుతది. సో, నేను నో ఫుడ్డు, జర్నీలో స్లీప్ లేదు. అయినప్పటికీ ఈ యొక్క నేమ్ రివీల్ తర్వాత వచ్చే ఆ యొక్క హ్యాపీనెస్ కోసం వర్త్ అనిపించింది. సో, మీలో ఎవరైనా ఇంకా ఆ యొక్క స్పోర్ట్స్ షాప్ కోసం విజిట్ చేస్తుంటే ఆ యొక్క హెచ్ఎస్ స్పోర్ట్స్ గూడాను విజిట్ చేయండి. షాప్ అడ్రెస్, డీటెయిల్స్, ఫోన్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. నా నేమ్ చెప్పండి డిస్కౌంట్ ఇస్తారు. బై బై.